ఢిల్లీలో కేటీ రామారావు అలాగే హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలపైన తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆలేరు ఎమ్మెల్యే విప్ బీర్లా ఐలయ్య అసలు ఎందుకు అలాంటి ఘాటు మాటలు మాట్లాడాల్సి వచ్చిందో తెలుసుకుందాం. సార్ ఏంటి అసలు మీరు ఢిల్లీలో వారు మాట్లాడితే మీరు ఇంత ఘాటుగా స్పందించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అసలు గల్లీలో ముఖం లేక ఢిల్లీ పోయి ప్రెస్ మీట్లు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ప్రజల సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఏ ఒక్క హామీ అమలు కాలేదు, కానీ ఆరుగురు చేసుకుని చెప్పి మాట్లాడుతుంటే మరి పిచ్చి పట్టి మాట్లాడినట్టు ఉంది. హరీష్ రావు ఒక మంత్రిగా చేసిండు, కేటీఆర్ మంత్రిగా చేసిండు, సురేష్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్న వ్యక్తి. ఇవాళ ముగ్గురు ఇక్కడ గల్లీలో ముఖం చెల్లక ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఒకటే సూటిగా మాట్లాడుతున్నా, మీకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన మీకు కళ్ళకు గానొస్తలేదా? ప్రజలు జేజేలు బతుకుతుంటే మీకు చెవులు వినిపిస్తలేవా? ఇలా తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అభయాసం 6 గ్యారెంటీలో ఇప్పటికే 4-5 ఇంప్లిమెంట్ చేసినాం. ఒక్కొక్కటిగా కార్యాచరణ చేసి ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ముందుకు పోతుంటే మీరు 10 ఏళ్ల పాలనలో 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే మీ సొంత ప్రయోజనాలకు, మీ ధనార్జనగా, మీ భూ ఆక్రమణకు మీకు వాడుకొని తెలంగాణ ప్రజలు విస్మరించిననే కదా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి తెలంగాణలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు రైతులకు పెద్దపీట వేసింది, మహిళలకు పెద్దపీట వేసింది, నిరుద్యోగులకు పెద్దపీట వేసి ఉద్యోగాలు నింపుతుంటే మీ కళ్ళకు కన్ను వస్తలేదా? ఇలా ఏమంటాడు, ఒక్క హామీ అదంటున్నాడు. తెలంగాణ అక్కచెల్లెలను అడుగు, ఉచిత బస్ పాస్ ఎవరిచ్చారో, ఉచిత బస్ సౌకర్యం ఎవరిచ్చారో, తెలంగాణ అక్కచెల్లెలను అడుగు, 500 గ్యాస్ ఎవరిచ్చారో, తెలంగాణలో ప్రతి ఇంటి మహిళను ప్రతి ఇంటి అన్నను అడుగు, 200 యూనిట్లు ఎవరిచ్చారో, మా రైతన్నలను అడుగు, రైతు బంధు ఎవరేసిరో మొన్నటిదాకా, మా రైతన్నలను అడుగు, ఇవాళ 2 లక్షల రుణమాఫీ ఎవరు చేస్తున్నారో, ఏ రకంగా నిరుద్యోగులను మీరు మోసం చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన 90 రోజులనే 30,000 ఉద్యోగాలు నింపి ఇలా మళ్ళీ మెగా డిఎస్సి అన్ని శాఖలలో ఉద్యోగాలు భర్తీ చేస్తని చెప్పి మాటిచ్చి ఇలా ప్రజల ముందుకు వెళ్తుంటే ఇలా ఓర్వలేక, ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి ఓర్వలేక, మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా మీరు ఇంకా శిరస వహించకుండా ఇంకా మేకపోతు గాంభీరంగా చేసిన తప్పులు మీరు కప్పుపుచ్చుకొని ఏదో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని ఢిల్లీలో పోయి ముఖం చాటేసి ఇవాళ ప్రెస్ మీట్ పెడుతున్నాం. తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట మాట్లాడినా తెలంగాణ ప్రజలు కనీసం మిమ్మల్ని గ్రామాల్లో తిరగన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి ప్రజలకు పరిపాలన నచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా ప్రభుత్వంలో భాగస్వామి కావాలి. మా వల్ల కూడా ఇక్కడ అభివృద్ధిలో కీలకం ఉండాలి. మేము కూడా ఇలా మొన్ననే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, నాకు రైతులంటే ఇష్టం, రైతుల మీద ప్రేమ, రైతులను రాజు చేయాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పి రైతులకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక రైతు బాంధవుడుగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. మీ లెక్క మేము ప్రతిపక్షం లేకుండా చేయలేదు. మీరు ప్రలోభ పెట్టి, మీరు లొంగపరుచుకొని కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి మీరు పార్టీ ఫిరాయించారు తప్ప కాంగ్రెస్ పార్టీ అలాంటి చర్యలు కాదు. ప్రజాపాలన నచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లానే చేసింది. పార్టీలో చేంజ్ చేసుకునేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పులు చేస్తున్నటువంటి మాట కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఎందుకు మీరు అసలు స్టేబుల్గానే ఉన్నారు 64+1 సిపిఐతో కలిసి, మళ్ళీ ఇంకా చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది మీకు? మాకు గ్యారెంటీ ఉంది. 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు సంపూర్తిగా మేము ప్రభుత్వంలో ఉంటాం. కానీ వాళ్ళే చిల్లర మల్లన మాటలు గెలిచిన 9 రోజుల నుంచే మీ ప్రభుత్వం కూలగొడతాం, మీ ప్రభుత్వం కూలగొడతాం అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్సీలే ప్రజాపాలన నచ్చి మా దుర్మార్గుడు ఏదో ప్రభుత్వం కూలగొడతా అంటున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు మంచిగా ఉంది, అందులో భాగస్వాములు కావాలని వాళ్ళు అంత వస్తున్నారు. దానికి నిదర్శనమే ఇవాళ ఎమ్మెల్యేలు జయంతులు. ఇంకా కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే సూటిగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పార్టీ ఫిరాయింపు చేయదు. వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో పార్టీ జాయిన్ అవుతున్నారు. మీ లెక్క భయభ్రాంతులు చెప్పి ఇక్కడ చేసేది కాదు. ఇది ప్రజాపాలన. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, రైతులకు పెద్దపీట వేస్తున్నాం, మహిళలకు పెద్దపీట వేస్తున్నాం, నిరుద్యోగులకు పెద్దపీట వేస్తున్నాం. తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే ఈ 10 సంవత్సరాలు మిమ్మల్ని మీరు ఎవరిని పట్టించుకోలే. ఏదైతే మీరు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారో అవన్నీ ఆంధ్ర పాలు చేసి, మీరు బయట రాష్ట్రాల పాలు చేసి తప్ప ఇలా తెలంగాణ సంపద మొత్తం దోచుకొని టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఇస్తే మీరు 2 సార్లు అధికారంకి వచ్చి అలాంటి తెలంగాణ తేగు బంధాన్ని తెంపుకొని మీరు ఇవాళ బీఆర్ఎస్ పెట్టిరు. దోచుకున్న సంపదతోటి దేశంలో పంచి అన్ని రాష్ట్రాల్లో మేము గెలిచి నేను ప్రధాని కావాలనే దురుద్దేశంతో, దురాశతోటి ఇవాళ మీ అయ్యా తెలంగాణ ప్రజలు మోసం చేసేది. కాబట్టి మీకు ఢిల్లీలో 1 సీట్ లేకుండా తెలంగాణ ప్రజలు ఓడిచ్చిరు. తెలంగాణలో మీ ఓటు శాతం కూడా ఎమ్మెల్యేలప్పుడు 35% అని మీరే అన్నారు. మరి ఎంపీకి వచ్చేవరకు 14-15% ఎట్లా పడ్డది? అంటే
మీరు బీజేపీకి అమ్ముడు పోయిర్రు. మీరు బతుకుండగానే మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ బీజేపీకి దానం చేసిరు కాబట్టే ఇవాళ బీజేపీ 8 సీట్లు గెలవగలిగింది. మీకు అసెంబ్లీలో వచ్చినటువంటి ఓటు పర్సెంట్ ఎంత, ఓటు శాతం ఎంత, ఇవాళ మీకు పార్లమెంట్లో ఓటు శాతం ఎంత, కనీసం మీకు డిపాజిట్ రాలే కదా. మీ 3 నెలలనే డిపాజిట్ పోయిందంటే మీ పార్టీ పూర్తిగా బీజేపీ తోటి లోపాకార ఒప్పందం. ఇలా బీజేపీ రాబోయే రోజుల్లో మీరు ఆ పార్టీలో విలీనం చేసి దోస్తాన్ చేయడానికే, మీ చెల్లె కవితను కాపాడుకోవడానికే బీజేపీతో దోస్తాన్ చేసి మొన్న ఓట్లన్నీ బీజేపీకి బదలాయించిర్రు. మీరు కానుకలుగా బీజేపీకి మీ ఓట్లు వేసిరు కాబట్టి తెలంగాణలో మీకు డిపాజిట్ రాలే, ఒక సీట్ గెలవలే. మళ్ళొక్కసారి ఈ మీ ఢిల్లీలో కానీ గల్లీలో కానీ ఇంకే రాష్ట్రంలో బీజేపీ గురించి మీరు దోస్తాన్ చేసుకోరి, మాకు సంబంధం లేదు. గతంలో మీరు నల్ల చట్టాలకు కానీ గతంలో మోడీ చేసినటువంటి చట్టాలకు మీరు వంతన పాడిరు. మీ దోస్తాన్ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరు కాబట్టే ఈ ఒక్క సీట్ రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన తెలంగాణలో తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయసం 6 గ్యారెంటీతో పాటు మేము చెప్పినటువంటి స్కీమ్లను కూడా ప్రజలకు ఏదైతే ఆమోదయోగ్యం ఉంటాయో, ప్రజల సంక్షేమాలు ఏదైతే ఉంటాయో వాటిని అన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి అమలు చేస్తుంది కాబట్టి కొంతమంది ఆకర్షితులై ఎమ్మెల్యేలు వస్తారు తప్ప ఎక్కడ పార్టీ ఫిరాయింపు లేదు. ఇలాంటి చిల్లర మళ్ళా చేష్టలు బంద్ చేసుకోవాలని చెప్పి హరీష్ రావు గారికి, కేటీఆర్కు, సురేష్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. ఇదే సందర్భంలో 6గురికి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణ కూడా జరగబోతా ఉంది. మీరు ఖచ్చితంగా మంత్రివర్గంలో నాకు తోటు వస్తుందనేటువంటి మాట చాలా మార్లు చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది అసలు మీకు హైకమాండ్ నుంచి ఏమైనా విశ్వాసం కలుగుతూ ఉందా? నాకు ఖచ్చితంగా మంత్రివర్గంలో టికెట్ దొరుకుతుందనేటువంటి ఆశ ఏమైనా ఉందా? తప్పకుండా. ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో స్థానం అన్ని ప్రభుత్వాలు కల్పించినాయి. ఈ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేస్తుంది కాబట్టి తప్పకుండా బీసీలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి కూడా విన్నవించుకుంటున్నాం. తెలంగాణ మొత్తంలో కూడా గొల్ల కుర్మల తరఫున ఉన్నా కాబట్టి, నేను ఒక్కనే ఉన్నా కాబట్టి అవకాశం కల్పించమని ఆర్జిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కూడా మా గొల్ల కుర్మల మీద ప్రేమతోటి మీరు మొన్న జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు చూడండి, సర్వే టీంలు కూడా చేస్తున్నాయి. 54% గొల్ల కుర్మలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ గొల్ల కుర్మలకు పెద్దపీట వేసింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో గొల్ల కుర్మలను గొర్రెలను బర్రెలను గాయడానికే చూసారు తప్ప అధికారం మాకు ఇవ్వలేదు. అందుకే గొర్రెలు బర్రెలు కాదు మాకు కావాల్సింది, మాకు ప్రజల పట్ల కొట్లాడి చట్టసభలో ఉండాలని ఆకాంక్షతోటి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి మాకు 4 సీట్లు ఇచ్చిండు. 4 సీట్లు ఇచ్చిండు. నాకు ఒక బీసీ బిడ్డగా, ఒక గొల్ల కుర్మ బిడ్డగా నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి నాకు విప్గా ఇచ్చిండు. అసెంబ్లీ కూడా బీఎస్సీ కమిటీ మెంబర్ కూడా ఇచ్చిండు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి మీద, మా అధిష్టానం మీద, మా మంత్రుల మీద నాకు విశ్వాసం ఉంది. ఒక బీసీ బిడ్డగా, ఒక గొల్ల కుర్మ బిడ్డగా అవకాశం ఇవ్వమని మా మంత్రులను, మా ముఖ్యమంత్రిని, అధిష్టానాన్ని కోరుతున్నా. ఇంకెంతమంది జాయిన్ అవ్వచ్చు అంటారు ఎమ్మెల్యేలు? మీరు ఇంకా 6 అయితే 6 అయితే ఇప్పటివరకు 5, కొంతమంది కలుస్తూ ఉన్నారు. ఎంతమంది ఇంకా వస్తారని భావిస్తూ ఉన్నారు? 26 మంది వస్తే మాత్రమే వాళ్ళకి ప్రతిపక్ష హోదా పోవడానికి అవకాశం ఉంటుంది. 25 కాదు, మొత్తం పార్టీలో ఉన్నటువంటి అందరు చేరుతారు. వాళ్ళకి మిగిలి బీఆర్ఎస్ మిగిలేది 4. ఆ 4 తప్ప మిగతా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ 4 మిగిలాలి. ఎందుకంటే చనిపోయాక బాడీ మోయాలి కదా. టీఆర్ఎస్ పార్టీని బాడీ మోయాలంటే ఎనుకో 2 ఉండాలి కదా. ఆ 4 మిగులుతారు, అందరు పార్టీలో జాయిన్ అవుతారు. ఇది బీర్లా ఎలయ విప్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది ఇంకా రాబోతున్నటువంటి మాట చెప్తున్నాయి. ఇక మంత్రివర్గంలో నాకు స్థానం కల్పిస్తారనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, అసెంబ్లీ, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.